ఇది వరకు 40,000 రూపాయలు పారితోషికం ఉండేది ఈరోజు 1,50,000 ఇస్తూ ఒక రకంగా పాత అప్పులు కూడా తీర్చి 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి 5వ ఫేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది చాలా ముదాఫంగా. ఈ కార్యక్రమం ఒక ప్రక్క రాష్ట్రంలో ఇంత ప్రెస్టీజియస్గా జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజుల్లాగా కళ్యాణమస్తు తీసేశారని చెప్పుకునే వారికి చెంపపెట్టే విధంగా 5వ ఫేజ్ రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవటానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ ఒక విషయం, ఈ మధ్య బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది సోషల్ జస్టిస్ మీద. తమరు తీసుకున్నటువంటి ఈ చదువుల విప్లవానికి తోడు, ఎందుకంటే కళ్యాణమస్తు కూడా చదువుతో లింక్ అయి ఉంది. 10వ తరగతి పాస్ అయినటువంటి ఆ బ్రైడ్ కానీ వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత తగ్గింది అని చెప్పడానికి చాలా గర్వించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని పోయిన తీరు చూస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప విప్లవం, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేకపోతే ఈరోజు కళ్యాణమస్తులో వాళ్ళకి ఎలిజిబిలిటీ మరి ప్రయారిటీ ఇవ్వటం కానీ, ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో. Now I request the Honorable Chief Minister to give his message before releasing the benefits. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా, ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి
డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ, ఈ 2 స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ, ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే, మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ, సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు, 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన, అదే కులాంతర పెళ్లి అయితే గన 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం, ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే 1,20,000 దాకా తీసుకొని పోవడం, గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం, వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి, ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ను పెంచి, ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అని ఈ కార్యక్రమానికి చేస్తా ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తా ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి
అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్, తమరు అనుమతి ఇస్తే తిరుపతి నుంచి ఇటీవలే పెళ్లి అయినటువంటిది, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కార్యక్రమంలో లబ్ధి పొందిన ఒక బెనిఫిషరీ తమరితో మాట్లాడదలుచుతున్నాం సార్. తిరుపతి కలెక్టర్ తిరుపతి, ప్లీజ్ ప్రొసీడ్. Sir, good morning, sir. Lakshmi sir responding, sir.